అమ్మా బాగున్నావా? నమస్తే అన్నయ్య. నమస్తే అమ్మా. బాగానే ఉన్నామ్మా. బావగారు ఎక్కడ? పైన ఉన్నారన్నయ్య. ఓకే అమ్మా. మన మీదకి ఎవడొచ్చినా గట్లనే చంపాల బసవా. మన పేరు చెప్తేనే వచ్చేసుకోవాలా. నమస్తే బావగారు. నమస్తే. ఏంది శ్రీనివాసరెడ్డి ఇటా వచ్చావు? బావా, నీతో ఒక విషయం చెప్పాలి బావా. ఏందది? ఎవడన్నా ఏదన్నా అన్నాడా ఏంది? మనుషుల్ని పంపమంటవా? బావా, అది చిన్నతల్లి గురించి మాట్లాడదామని. బావగారు, సీతామహాలక్ష్మి గురించా ఏంది? అవును బావా. ఏమైంది? ఏంది? ఆ కాలేజీ పొరగాల కూడా ఏంది? కాదు, అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నట్టుంది బావా. ఆ? అందుకే మేము కలుద్దామని వచ్చాం. సీమలో నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారని నా బిడ్డని నీ దగ్గర పెట్టినా. సావు కబురు బలే సల్లంగా చెప్పినవే. అరే తమ్ముళ్ళు, ఆడి సంగతి చూసి రాపోండిరా. అట్లాగే అన్న. ఇడే బావా కుర్రోడు. పేరేంది? నీ పేరు మాకెలా తెలుస్తుంది? ఏంద్రా జోకులో ఏంటి? ఒళ్ళు ఎలా ఉంది? రాజు నువ్వు ఆగురా. నా పేరు రామ్. ఏంటి? ఏం చేస్తుంటావు? మన చిన్నతల్లితో పాటే అగ్రికల్చర్ కాలేజీలో చదువుతున్నాడు బావా. అదేదో రైతులు మట్టి పిసుకునే చదువుతున్నావంట. చదువుకో. మేమెవరో తెలుసా? రైతుల పీకలు పిసుకుతుంటాం. రాయలసీమ, ఊరు కర్నూలు. మేమెవరో తెలుసా? కొండారెడ్డి తమ్ముళ్ళం. తెలుసు సార్, మీరు సీతమ్మలక్ష్మి వాళ్ళ బాబాయిలని. చూడు బాబు, మమ్మాయి తోలికి వచ్చినా, మమ్మాయితో మాట్లాడినా నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండవు అని చెప్పుకోవడానికి వచ్చినా.